హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ సిలబస్ గురించి మాట్లాడబోతున్నాను. సిలబస్తో పాటు ఐపీఈకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో సిలబస్ గురించి మాట్లాడినట్లయితే టోటల్గా 8 యూనిట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో ఇందులో లైఫ్ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎలా క్లాసిఫై చేశారు, ఎందుకు క్లాసిఫై చేయాలి, వాటికి నేమింగ్ ఎందుకు ఇచ్చారు, సో ఎలా ఇచ్చారు, అంతేకాకుండా బయోడైవర్సిటీ అంటే ఏంటి. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వీ విల్ లర్న్ ఇన్ దిస్ యూనిట్. సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో అనిమల్స్లో సెల్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి ఎలా అరేంజ్ చేసినారు, అలాగే సిమెట్రీ, అనిమల్స్లో సిమెట్రీ ఎలా ఉండింది, సీలోమ్ అంటే ఏంటి, అంతేకాకుండా అనిమల్ టిష్యూస్ ఎలా ఉన్నాయి. సో అన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో చదువుకుంటాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి అనిమల్ డైవర్సిటీ 1. ఇక్కడంతా కూడా మనం ఇన్వర్టిబ్రేటా ఫైలా గురించి చదువుకుంటాం. ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఏంటి అంటే ఏ అనిమల్స్లో అయితే వర్టిబుల్ కాలం ఉండదో యానిమల్స్ని మనం ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ పొరిఫెరా నుంచి ఎకెనోడర్మేటా వరకు కూడా మనం ఇన్వర్టిబ్రేట్ ఫైలాస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకుంటాము. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి అనిమల్ డైవర్సిటీ 2. సో ఇక్కడంతా కూడా కార్డేటా ఫైలం గురించి మాట్లాడతాం, అంటే వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడతాం అనమాట. సో ఇందాకే చెప్పాను, ఇన్వర్టిబ్రేట్స్ అంటే వర్టిబుల్ కాలం లేనటువంటి అనిమల్స్ అని. ఇక్కడ వర్టిబ్రేట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ వర్టిబుల్ కాలం అనేది డెవలప్ అయినటువంటి యానిమల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్కి వచ్చేటప్పటికి లోకమోషన్ అండ్ రిప్రొడక్షన్. సో ప్రోటోజోవన్స్లో మనం చూసుకున్నట్లయితే, అంటే ప్రిమిటివ్ యానిమల్స్లో మనం చూసుకున్నట్లయితే లోకమోషన్ ఎలా ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం రిప్రొడక్షన్ కూడా ఎలా ఉండిందో దాని గురించి మనం ఈ యూనిట్లో చదువుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ వచ్చేటప్పటికి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ గురించి మాట్లాడతాము. సో అవి కలుగజేసేటువంటి డిసీజెస్ గురించి మాట్లాడతాం, వాటి లైఫ్ సైకిల్ గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ సెవెంత్ యూనిట్ వచ్చేసి పెరిప్లానెటా అమెరికానా. సో పెరిప్లానెటా అమెరికానా వచ్చేసి ఒక సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కాక్రోచ్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందో, సో వాటన్నిటి గురించి మనం ఎక్కడ చదువుకుంటామంటే సెవెంత్ యూనిట్లో చదువుకుంటాం. సో నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ యానిమల్స్కి ఎన్విరాన్మెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని, ఇంటరాక్షన్ గురించి ఈ యూనిట్లో చదువుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మాట్లాడినట్లయితే, సో ఐపీఈకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండి. సో టోటల్ 60 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇందులో మనకు త్రీ సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ సెక్షన్ ఏలో చూసినట్లయితే మనకు వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే చాలా చిన్న క్వశ్చన్స్. ఇవి వచ్చేసి 2 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తారండి, మనం 10 క్వశ్చన్స్ రాయాల్సిందే. సో వీ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద 10 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఎలాంటి చాయిస్ అనేది మనకు ఉండదు. సో 10 to 20 మార్క్స్ మనకు సెక్షన్ ఏకి అలాట్ చేయబడి ఉంటుంది. సో కమింగ్ టు ద సెక్షన్ బి. సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనం మొత్తం 6 రాయాలి. ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయండి. మొత్తం 6 4 24 మార్క్స్ ఇక్కడ మనకి టోటల్గా సెక్షన్ బిలో 24 మార్క్స్ అలాట్ చేయబడి ఉంటుంది. కమింగ్ టు ద సెక్షన్ సి. ఇక్కడంతా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 2 అటెంప్ట్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి 8 మార్క్స్ ఉంటాయి. 2 8 16 మార్క్స్. సో టోటల్గా 60 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి యూనిట్ నుంచి మనకు 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇలా రావండి. కొన్ని మనకు ఏ యూనిట్ నుంచి ఎలాంటి టైప్ క్వశ్చన్స్ మనకు వస్తాయో ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ యూనిట్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో చూసినట్లయితే మనకు 2 మార్క్స్ 4 మార్క్స్, అంటే మనం ఇక్కడ 2 మార్క్స్ మీద స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ 4 మార్క్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఎలాంటి 8 మార్క్స్ క్వశ్చన్ అయితే మనకు ఉండదు. సెకండ్ యూనిట్లో కూడా మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఉంటాయి. థర్డ్ యూనిట్లో కూడా 2 మార్క్స్ 4 మార్క్సే. ఫోర్త్ యూనిట్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్సే మనకు వస్తాయి.
5th యూనిట్లో కూడా సేమ్ అండి, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్. 6th యూనిట్, 7th యూనిట్, 8th యూనిట్ స్పెసిఫిక్గా ఇక్కడ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం, ఎస్ఏ క్వశ్చన్స్ అంతా కూడా ఈ 3 యూనిట్స్ నుంచే వస్తాయి కాబట్టి మనం ఈ 3 యూనిట్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ చదువుకోవచ్చు. సో 6th యూనిట్లో చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. 7th యూనిట్లో వచ్చేసి మన కాక్రోచ్లో వచ్చేసి ఇక్కడ 4 మార్క్స్, 8 మార్క్స్. 4 మార్క్స్లో చూసినట్లయితే డయాగ్రామ్ కంపల్సరీ అండి, కాక్రోచ్ మౌత్ పార్ట్స్, సలైవరీ గ్లాండ్, సో ఇలా డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్స్ కంపల్సరీ. నెక్స్ట్ 8th యూనిట్లో చూసినట్లయితే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి అండ్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తాయండి. ఇది అండి సిలబస్ మరియు క్వశ్చన్ పేపర్ కంటెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.